గత రాత్రి నుంచి నిన్నటి నుంచి మణిపూర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి మానవత్వం మంటగలిసి అసలు మనుషులమే కాదు అనే విధంగా ప్రవర్తించినటువంటి సంఘటన ఏదైతే బయటికి వచ్చిందో 79 రోజుల తర్వాత బయటికి వస్తే ఈరోజు ప్రధానమంత్రి గారు స్పందించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఈరోజు ఏమీ తెలియనట్టుగా, అసలు అక్కడ ఏమీ ఇన్నాళ్ళు జరగనట్టుగా ప్రవర్తించి ప్రధానమంత్రి గారు దాన్ని ఏదో న్యాయం చేస్తాం ఇప్పుడు అనే విధంగా మాట్లాడినటువంటి తీరు తమని తాము ప్రజలు తమ మీద వ్యక్తం చేస్తున్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం మాట్లాడింది తప్ప ఆయనలో ఏమాత్రం కూడా మానవత్వం కానీ కనీసం అక్కడున్నటువంటి సిచ్యువేషన్ను కంట్రోల్ చేయాలి, శాంతియుత వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన కానీ వారిలో లేదు అనేది స్పష్టమవుతా ఉంది. సభ్య సమాజం మణిపూర్లో జరిగినటువంటి కుకీ తెగకు సంబంధించినటువంటి మహిళల మీద జరిగినటువంటి అత్యాచారం, అదేవిధంగా నగ్నంగా వాళ్ళని రోడ్లంట తిప్పి అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన అసలు మనం ఈ దేశంలోనే ఉన్నామా, పక్క దేశంలో జరిగితే మనకిప్పుడు తెలుస్తుందా అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీ గారు గత నెలలో అక్కడికి వెళ్ళి పర్యటిస్తూ ఉంటే వారి పర్యటనను అడ్డుకున్నది ఇదే బీజేపీ అక్కడున్నటువంటి ప్రభుత్వం, ఇదే మోడీ ప్రభుత్వం. ఆ రోజే మహిళలందరూ కూడా రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రావాలి రావాలి అని ఎక్కువ మంది మహిళలు వారి యొక్క ఆవేదన ఆరాటం చూసినప్పుడే మాకు కొంత డౌట్ వచ్చింది. అరే ఇంత రాహుల్ గాంధీ గారిని రావాలి, విజిట్ చేయాలి, మా బాధ వినాలి అని చెప్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి తీరు, ఈరోజు అసలు ఏం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారంటే అక్కడున్నటువంటి విషయాలు బయటికి రాకుండా ఎంత కుట్ర చేస్తుంది మోడీ ప్రభుత్వం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అక్కడ ఇంటర్నెట్లు, టెలిఫోన్లు అన్నీ బంద్ చేసి జరుగుతున్నటువంటి అకృత్యాలను బయటికి రాకుండా అడ్డుకున్నది ఇదే బీజేపీ ప్రభుత్వము. ఇవాళ అక్కడున్నటువంటి స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక హక్కులను కానీ నార్థన్ స్టేట్స్కు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులన్నింటిని కూడా బీజేపీ ప్రభుత్వం కాలరాసి ఆ ప్రజల మీద అణచివేతను ప్రయోగించి అందిన కాడికి దోచుకొని దోస్తులకు పెట్టాలన్నటువంటి ఉద్దేశం తప్ప మరొకటి లేదు అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా భారతదేశం అంటేనే మరి భిన్నత్వంలో ఏకత్వం, అలాంటి దేశాన్ని విద్వేషంతో రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం ఇవాళ మానవత్వాన్ని మంటగలిపేటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు తమలో తాము కొట్టుకొని వచ్చే పరిస్థితి, అదేవిధంగా మహిళలు పిల్లలు అనే తేడా లేకుండా అత్యాచారాలు హత్యలు చేసేటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఈ బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము వాటిని సంపూర్ణంగా ఇలాంటి ఘటనలు ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనడానికి ఇంకొక ఉదాహరణ అవసరం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి అంటాడు ఇలాంటి వందలు జరుగుతున్నాయి, ఇదేం కొత్త కాదు, ఫస్ట్ది కాదని. అంటే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు ఏం జరుగుతుందో చర్చలు కూడా జరగట్లేదు, మాట్లాడుకోలేదు. దాదాపు 4 నెలల నుంచి మణిపూర్ మంటలలో ఉంటే, అక్కడ కొట్లాటలు జరుగుతుంటే, వందలాది మంది చచ్చిపోతుంటే ప్రధానమంత్రి గారు ఒక మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు తప్ప ఆయన ఒక్కరోజు కూడా అక్కడ సమస్య గురించి మాట్లాడలేదు, అక్కడ ప్రాంతాలకు విజిట్ చేయలేదు, ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం కోసం ప్రయత్నం చేయలేదు, కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇంత దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టే అక్కడ వందలాది మంది చనిపోతున్నారు, అనేక మంది మహిళలు ఈ రకంగా మరి అత్యాచారాలకు గురై హత్య చేయబడుతున్నారు. ఇవాళ ఏమనంటే మరి ఏదో స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ అనే కమిటీలలో ఇక్కడున్నటువంటి సాక్షాత్తు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
అక్కడ ఈశాన్య రాష్ట్రాలలో స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నాడు, మినిస్టర్గా కొనసాగుతున్నాడు. కనీసం దాని మీద స్పందించడం లేదు. 4 నెలల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమంపై కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకి ఎంతసేపు ఎలక్షన్లు లేదా అక్కడటువంటి సంపద, ఓట్లు కావాలి, అధికారం కావాలి, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సంపద మీద కన్నేసి దోస్తులకు దోచిపెట్టాలి. ఇదే బీజేపీ లక్ష్యంగా ఉంది తప్ప ప్రజల్ని ఐక్యంగా ఉంచుదాం, శాంతియుత మార్గాన్ని వాతావరణాన్ని సృష్టిద్దాం, శాంతియుత జీవనాన్ని ఇద్దాం అనేటువంటి ఆలోచనలు బీజేపీ ప్రభుత్వానికి లేవు. మేము మోడీ గారి నుంచి కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే 2002, 2003 ఆ ప్రాంతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా ఘటనలో వేలాది మంది మహిళలు తమ మాన ప్రాణాలను పోగొట్టుకొని, కుటుంబాలను పోగొట్టుకొని, మరి బిల్కినో బాన్ కేసులో మనకు స్పష్టత ఉంది. ఒక గర్భిణీ స్త్రీని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పిల్లల్ని చంపి భర్తను చంపితే ఆ రోజు మోడీ గారే సీఎం గుజరాత్కు. ఈరోజు ఆయన పీఎం అయిన తర్వాత ఆనాటి నిందితులను అందరినీ రిలీజ్ చేసినటువంటి పీఎం ఇదే మోడీ గారు. ఇదే మోడీ గారి నేతృత్వంలో మణిపూర్లో ఇవాళ మంటలు రేగుతూ ఉన్నాయి. మానవత్వం అనేది మంట కలిసిపోయింది. మానవ హక్కులు అనేది కూడా కాలరాయబడ్డాయి. కేవలం మతం, కులం, పేద, ఓటు బ్యాంక్ రాజకీయాలతోటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము రాజకీయం కోసమే వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ప్రజల హక్కుల కోసం, మానవత్వం కానీ, రాజ్యాంగం కానీ, ప్రజాస్వామిక హక్కులు కానీ, మహిళలు అనేటువంటి కనీస కృతజ్ఞత భావం కానీ ఈ మోడీ ప్రభుత్వంలో ఏ కోశాన కనబడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు, దాడులకు, అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల కోసం, లౌకిక రాజ్యాన్ని కాపాడడం కోసం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడడం కోసం మరి మా యునైటెడ్ ఇండియన్ ఏదైతే అలయన్స్ పార్టీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గాలకు కానీ, ప్రజలకు కానీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. వాళ్ళ తరపున అణచబడ్డ వర్గాల పక్షాన, అదేవిధంగా హక్కులు కోల్పోతున్న వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. దయచేసి కోర్టులు కూడా 79 రోజుల తర్వాత సామాన్యులు బయటికి వైరల్ చేస్తే వచ్చిన వీడియోల మీద ఇవాళ స్పందించే పరిస్థితి అంటే, మణిపూర్ రాష్ట్రంలో మొత్తం బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉంది, మరి మీడియా అంతా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, మొత్తం బయటికి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈ ఒక్క వీడియో మాత్రమే ఈరోజు మనకు బయటకు వచ్చింది. ఇంకా ఎన్ని అగాధాలు, ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ఘోరాలు ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నాయో చూడడానికి కూడా బయటి నాయకులకు కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ అవకాశం లేకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారిని పెట్టినటువంటి ఇబ్బంది చూస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి, ఇలాంటి ఘోరాలు బయటకు వస్తాయనే అక్కడికి ప్రవేశం లేకుండా కూడా అడ్డుకున్నటువంటి సంఘటన మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిగ్గుపడాలి. ఎందుకంటే 79 రోజుల తర్వాత బయటకు వచ్చింది సంఘటన. అది బయట వ్యక్తుల ద్వారా బయటకు వస్తే మోడీ గారు స్పందించడం ఏంటి? అసలు మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడా, లేకుంటే పక్క దేశాల గురించి ఆలోచిస్తున్నాడా? ఈ దేశంలో మరి మణిపూర్ ప్రజలు భాగం కాదా? ఎందుకు దాన్ని అట్లా ఎంకరేజ్ చేస్తున్నారంటే కేవలం ఓట్లే కదా. ఓట్ల కోసం ఇంత నీచానికి ఎగబాకడము, ఇంత నీచమైనటువంటి సంఘటనలు ఉసిగొల్పడం, దాన్ని సాక్షాత్తు మణిపూర్ సీఎం ఇలాంటి 100 ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, 100 ఘటనలు జరుగుతున్నాయని కొట్టి పారేయడం అంటే వీళ్ళు ఎంత చిన్నగా ఇట్లాంటి సంఘటనలు చూస్తున్నారో అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు ప్రజల మధ్య, హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ప్రజల మధ్య సృష్టిస్తున్నారు కేవలం ఓటు కోసం. కానీ దయచేసి రాజకీయాలలో గెలుపోవటంలు ఉంటాయి కానీ అత్యంత దారుణమైనటువంటి ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించొద్దు. ఇది మీరు ప్రోత్సహించిన చరిత్ర మీకుంది మోడీ గారు. గోద్రా ఘటనలో వేలాది మంది మహిళలు, పిల్లలు ఆగమైపోయినటువంటి చరిత్ర. ఈరోజు కూడా మళ్ళీ మణిపూర్ ఘటనలతో
మీరే పిఎంగా ఉన్నారు, మీ పార్టీ సీఎమే అక్కడ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా శాంతియుత వాతావరణాన్ని, ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మరి ఆ ప్రాంత స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీరు ఉండి కనీసం దాని గురించి మాట్లాడకుండా దాటవేయడం అనేది తప్పు. అక్కడ సీఎం కానీ, మీలాంటి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, పిఎం కానీ తల వంచుకొని ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేయలేము, శాంతియుత వాతావరణాన్ని మేము తీసుకురాలేము, మా వల్ల కాదని రాజీనామాలు చేయండి. అంతే తప్ప ప్రజల మధ్య ఇలాంటి గొడవలు పెట్టించి కనీసం మనుషులుగా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం ఇది సరైంది కాదు. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ఒక గిరిజన యువకుడిపై మూత్రం పోసినటువంటి పరిస్థితి, అంతకుముందు అనేక ఘటనలు యూపీలో కానీ ఇట్లాంటి అన్నింటిని కూడా మీరు ఎంకరేజ్ చేసి మరి సంబరాలు చేసుకోవడం ఇది ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని మేము అడుగుతా ఉన్నాం. ఏ మానవ హక్కులను ఇది ఇలాంటి సంఘటనలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో గోద్రా కానీ మణిపూర్ కానీ ప్రభుత్వం యొక్క అండతోటే జరుగుతున్నాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ అదే అడుగుతున్నా, మోడీ ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం, పేదల మీద పన్నులు వేసి పెద్దలకు దోచిపెట్టే ప్రభుత్వం. సంపద ఎక్కడుంటే అక్కడ అణచివేతను ప్రయోగించి ఆ ప్రజల్ని భయోత్పాతానికి గురి చేసి ఆ ప్రజల మీద అణచివేత ప్రయోగించి అక్కడి నుంచి గ్రామాలు అన్ని ఖాళీ చేయించి తద్వారా ఆ సంపదను దోచుకునే కుట్ర. దానిలో భాగంగానే ఇవాళ ఒక టూరిజం స్పాట్స్గా మంచి రిచెస్ట్ ప్రాంతాలుగా ఉండేటువంటి ప్రాంతాలలో ఇలాంటి అన్నీ కూడా సృష్టించి గొడవలు పెట్టి ప్రజల మధ్య వీళ్ళు మాత్రం మతం పేరుతోటి మరి చిత్తిమంటలు వేరుస్తున్నారు. ప్రజల చిత్తిమంటలలో వీళ్ళు చలిగాగుకుంటున్నారు బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం. ఇది ఎంత మాత్రం సరైంది కాదు. ఈ ప్రభుత్వము దేశ ప్రజలకు, అక్కడున్నటువంటి ప్రజలకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే. దానికి సంబంధించినటువంటి బాధ్యులు తక్షణమే రాజీనామా చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. సభ్య సమాజం తలదించుకునే విధంగా బీజేపీ ప్రభుత్వము, అక్కడ బీజేపీ సీఎం అన్నటువంటి మాటలు కూడా ప్రజలకు భరోసానిచ్చే పరిస్థితి లేదాడ. ఎందుకంటే వందలాది జరుగుతున్నాయి అన్నాడు, ఆయనే అన్నాడు. అంటే ఇది ఒకటి కాదు, ఇంకా వందలాది జరిగినాయి. అవన్నీ కూడా బయటికి రావాలి, వాళ్ళకు బతికే హక్కును కల్పించాలి. ఇవాళ ప్రభుత్వమే ఇట్లాంటి ప్రోత్సహిస్తే అక్కడ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? చిన్న చిన్న జాతులు, చిన్న కుటుంబాలు. ప్రభుత్వము దాడులు చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంది తప్ప అక్కడటువంటి ప్రజలకు శాంతిని ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సభ్య సమాజం కూడా మణిపూర్లో శాంతియుత వాతావరణం కావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి బాధ్యులు ప్రభుత్వం కూడా, అక్కడటువంటి ప్రభుత్వము. ఆ ప్రభుత్వం కూడా రాజీనామా చేసి ప్రజల మధ్య రాజీ నెలకొల్పాల్సిందే తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలు బంద్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కోర్టు కూడా అంటే జరిగిన సంఘటన బయటకు వచ్చిన తర్వాతనే పిఎం మీడియా ముందుకు వచ్చిండు. కానీ వాళ్ళు వచ్చిన వీడియోల మీద చర్యలు తీసుకోవాలనడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అసలు చేసినటువంటి వాళ్ళ మీద, అక్కడటువంటి యంత్రాంగం అట్లాంటి వాటిని కంట్రోల్ చేయకపోవడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి వీడియో బయటకు వచ్చినందుకు చర్యలు తీసుకోవడం, ట్విట్టర్ల మీద చర్యలు తీసుకోవడం, మీడియా మీద చర్యలు తీసుకోవడం అనేది, అంటే మేము ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తాం, మీరు బయటికి తీసుకురావద్దు అంటే కావాలని మేము చేస్తాము, చేసినది బయటికి రావద్దు, అక్కడ భయోత్పాతాన్ని సృష్టించాలి, ఆ రాష్ట్రాలని, ఆ ప్రజల్ని మా కంట్రోల్లో పెట్టుకోవాలి, భయానికి ప్రజలు లొంగి మాతో బతకాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. కోర్టు కూడా ఎందుకు అలాంటి వైరల్ చేయకూడదని అడిగిందో, సరే కొంత ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించి ఏదైనా
మార్కు లేదా ఇట్లాంటివి తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ అవి వైరల్ చేస్తే కేసు పెడతామంటే మరి చేసినోడి మీద ఎందుకు 2 నెలల నుంచి కోర్టులు ఎందుకు స్పందించలేదు, కోర్టుల దృష్టికి ఎందుకు రాలేదు, ప్రధానమంత్రి దృష్టికి ఎందుకు రాలేదు, మరి సమాజం దృష్టికి ఎందుకు రాలేదు? దీనికి ఎవరు కారణం? దీని మీద ఎందుకు చర్య తీసుకోరు? ఇది మేము అడుగుతా ఉన్నాం. నిజంగా కూడా వైరల్ చేసిన వాళ్ళ మీద చర్య అంటే జరిగిన ఘటన, అది జరిగిన ఘటన తెలిస్తేనే ఈరోజు సీఎం అంటే ఆయన బయటకు వచ్చింది కాబట్టి పిఎం గారు మాట్లాడారు. రాకుంటే ఇంకా రాలేదు అంటే వాళ్ళ దృష్టిలో లేదని నేను అనుకోవడం లేదు, ఖచ్చితంగా ఉన్నాయి, వాళ్ళకి తెలుసు, కానీ బయటకు వచ్చింది కాబట్టి స్పందించిండు. 4 నెలల నుంచి మణిపూర్ మంటల్లో ఉంటే, గొట్లాటల్లో ఉంటే ఒక్కరోజు కూడా ఆయన సైలెన్స్ బ్రేక్ చేయలేకపోయా, అంటే కనీసం వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోయిండు పిఎం గారు. 1 గంట సేపు పోయి విజిట్ చేసి అక్కడ ఏం కావాలో మాట్లాడలేకపోయిండు. అంటే జరగని అని ప్రోత్సహించినట్టే కదా, ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? బయట ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు, కానీ పక్కన మరి మణిపూర్ పోయి ఆ సమస్యను మాత్రం పరిష్కరించే దిశగా కనీసం అడుగు కూడా ఒక ప్రధానమంత్రి గారు అడుగు వేయలేదంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మోడీ గారి యొక్క ఇంటెన్షన్ కూడా అదే, జరగని ఇది అనే తప్ప ఇంకొకటి లేదు అనడానికి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు మనం మాట్లాడడానికి అని మాకు అర్థమవుతుంది. ఇవాళ డబల్ బెడ్రూమ్లది ఆయనను పోయి ఎయిర్పోర్ట్లను ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సినంత అవసరం వీళ్ళకి లేదు, ఆయన అరెస్ట్ కావాల్సినంత అవసరం ఆయనకు లేదు. అసలు సబ్జెక్ట్ అక్కడ వేరే మణిపూర్ది అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఆయన అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా, లేదా కనీసం దాని మీద స్పందించాలి, మాట్లాడలేదు. ఇదంతా డ్రామా, బీజేపీ బీఆర్ఎస్ డ్రామా, హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం మణిపూర్ ఇష్యూ ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఈయన ఈశాన్య రాష్ట్రాల స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఎక్కడ విమర్శ వస్తుందో దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే. అదే అంటానా, వాళ్ళకంతా తెలుసు గత 4 నెలల నుంచి జరుగుతున్నది, కానీ ఈ 2 నెలల నుంచి జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళు దింపిన మిలిటరీ ఉంది, మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. మొత్తం లాస్ట్కు ట్విట్టర్లు కానీ అన్నీ వాళ్ళు బంద్ అన్నప్పుడు బంద్, నడవాలన్నప్పుడు నడవాలి. ఇంత యంత్రాంగం ఉండి కూడా 79 రోజుల దాకా ఈ ఘటన వాళ్ళ దృష్టిలో లేదని మనం భ్రమించకూడదు, మనం భ్రమిస్తున్నాం. కానీ వాళ్ళకు తెలుసు బయటకు వచ్చింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో పిఎం స్పందించిన దట్టు ఈరోజు పార్లమెంట్ ఉంది కాబట్టి మాట్లాడిండు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడతలేడైనా? కనీసం ఒక్క రోజైనా శాంతియుత వాతావరణం కోసం సహనంతో ఉండండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం, అన్ని వర్గాలను ఐక్యం చేస్తాం, మీ అందరి ఇష్యూస్ ఏమవుతున్నాయో నేనున్నా అని ఒక భరోసా ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఇంతవరకు ప్రధానమంత్రి ఇవ్వలేదు. 100 మంది చనిపోయారు, చంపబడ్డారు, రేప్ చేయబడ్డారు, ఇల్లు కూలిపోయినాయి, కూల్చేసిర్రు, మిలిటరీ వచ్చింది. మొన్న రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం, కానీ ఆయనను కూడా తిరగనీయలేదు, వీళ్ళు తిరగలేదు, మమ్మల్ని తిరగనీయలేదు. అంటే అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండి ఇదంతా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ తిరిగే కంటే ముందు అక్కడ తనకు అఫీషియల్గా కూడా ప్రభుత్వ పరంగా బాధ్యత ఉంది, దాన్ని వారు నెరవేర్చలేకపోతున్నారు, వాళ్ళకి అక్కడ భరోసా ఇవ్వలేకపోతున్నారు. డెవలప్మెంట్ కాదు, మొత్తం విధ్వంసం వైపు ఆ ప్రాంతాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో అలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. విధ్వంసం వైపే తీసుకెళ్తున్నారు తప్ప శాంతియుత వాతావరణం వైపు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. అదే నేను అంటున్నా కదా, గత కొంతకాలంగా ఇక్కడ కాంగ్రెస్కు ప్రజలలో మంచి స్పందన వస్తుంది. మేము ఎక్కడ వెనుకబడిపోతున్నామో మేము అందరం కలిసి ఇదొకటి చేద్దామని వీళ్ళు ఏడ్చినట్టుగా వాళ్ళు కొట్టినట్టుగా ఇదొక డ్రామాలో భాగమే. కొత్తగా అయితే ఏం లేదు. డబల్ బెడ్రూమ్లు ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది, అది పంచకముందే కారిపోతున్నాయి, కూలిపోతున్నాయి, అంతా ఉంది. ఇప్పుడు అసలు ఇలా పార్లమెంట్ అక్కడ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉండాలి, లేదా ఈ సమస్యను అడ్రస్ చేయాలి. మణిపూర్లో వచ్చినటువంటి ఏదైతే ఈ లేడీస్ ఇష్యూ ఏదైతే ఉందో సంఘటన, దాన్ని ఆయన అడ్రస్ చేయకుండా దాని నుంచి పక్కదారి పట్టడం కోసం ఇటు వచ్చిండు అనేది అర్థమైంది.